ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయినాక మనం ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎగ్స్ బాగా వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం పెద్ద పెద్ద ముక్కలు వేసుకోవాలి. ఫస్ట్ చిన్నగా కొంచెం కలుపుకొని కొంచెం పెద్ద ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా వేగాలి ఇవి. ఉల్లిపాయ బాగా మగ్గించేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేగానే మనం టమాటా వేసుకోవాలి. 2 టమాటాలు తీసుకున్నాను. టమాటా కూడా మంచిగా మగ్గిపోవాలి నూనెలో. తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు కర్రీ చేసుకుంటాము. జీలకర్ర ఆవాలు, కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు. అది కొంచెం ఎగుతుంటే మనం ఫస్ట్ నూనెలో పసుపు వేసేసుకున్నాము. తర్వాత ఉల్లిపాయ వేద్దాం. అప్పుడు కలర్ బాగా వస్తుంది. కర్రీకి సరిపడంతా పసుపు నేను వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడే తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. మగ్గడానికి మనము సాల్ట్ కర్రీకి సరిపడంత వేసేస్తున్నాం. కొంచెం ఎక్కువనే పడుతుంది, పూజ చేస్తాం కదా మేము. కొంచెం ఇది మగ్గాల ఉల్లిపాయ.
పేస్ట్. తర్వాత కారం ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే పులుసు వేస్తాం కదా. మీరు చూసి వేసుకోండి, తక్కువ అంటే తక్కువ, ఎక్కువ అంటే ఎక్కువ. కారం, ధనియా పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోండి, గ్రేవీ కర్రీ కదా, గ్రేవీ మంచిగా వస్తుంది. ఇది పచ్చి వాసన పోయేదాకా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం చింతపండు పులుసు వేసేసుకోవాలి. ఇప్పుడు పులుసు పోసుకోవాలా. పులుసు బాగా కొంచెం చిక్క పడి చింతపండు పచ్చి వాసన పోయేదాకా ఇది మసలు పట్టుకో, అంటే ఇది ఉడికించుకోవాలి బాగా. ఇది చిక్కగా కావాలా, ఉల్లిపాయ అంతా చిక్కగా కావాలా, పులుపులంతా ఉల్లిపాయ వచ్చేసేయాలి. మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా పులుసు ఇనికిపోయింది. ఇప్పుడు మనం పేస్ట్ వేసుకోవాలి. ఇందాక మనం టమాటో ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కర్రీ, సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకొని, ఇందాక మనం రుబ్బుకున్న గిన్నెని కడుక్కొని ఆ వాటర్ ఇందులో వేసుకొని కొంచెం వేడి కావాలి మళ్ళీ ఇది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా ఇది దగ్గరికి అయిపోయింది. బాగా ఇది కూడా పచ్చివాసన అయిపోయింది మనం వేసిన పేస్ట్ కూడా. ఇప్పుడు మనం తర్వాత ఎగ్స్ వేసేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్నాక ఒక ఫ్యూ సెకండ్స్ అంతే, కొంచెం వేసుకొని తర్వాత మనము, మీరు వెజిటేరియన్ అయితే లాస్ట్ బట్ ద లీస్ట్ నేను కిచెన్ కింగ్ మసాలా వేసుకుంటున్నాను. మీరు నాన్ వెజ్ బాగా తింటే మీరు చికెన్ మసాలా వేసుకోవచ్చు. ఒక్క ఉడుకు రాగానే మనం కొత్తిమీర వేసుకొని కట్టేసుకుంటే గుడ్డు పులుసు రెడీ.